మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్య బాధిస్తాయి. ఇతరుల వలన విరోధం పెరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య సంబంధిత విషయాలలో సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పుల్లతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగమున శత్రు సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని వైపుల నుండి ధనలాభం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు చికాకు పెరుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి మఖ, పొబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతాన విద్య విషయాలు అనుకూలంగా సాగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈరోజు ఇంట బయట నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన శ్రమ ఆధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. మానసిక సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరికితో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు అధికారులతో చర్చలకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో సమయానికి పూర్తి కావు. నిరుత్సాహం పెరుగుతుంది. ఆర్థిక నష్టములు ఉంటాయి. ఉద్యోగమున చేయని పనికి అధికారుల నుండి నిందలు పడతారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభీషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో హాజరవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి ఈరోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కష్టాన్ని తగిన ప్రతిఫలం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.